బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్ 6వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ సుల్తాన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి మాట్లాడుతూ 6, 7 వార్డుల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించి తమ తల్లిదండ్రులను గెలిపించబోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పర్వీన్, టీడీపీ నాయకులు బచ్చాబాయ్, మున్నీర్ బాషా, జాకీర్, షబ్బీర్, అఖ్తర్, రహ్మత్, సందాని, కాళీషా, సుభాని, పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆ కలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా, తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా, గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. మా అమ్మగారు ఈసారి కోవూరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు టీడీపీ తరఫున. అట్లే నాన్నగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నిలబడుతున్నారు నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తరఫున టీడీపీ తరఫున. దానికి సంబంధించి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. నిన్న పిచ్చి మున్సిపాలిటీలో 7వ వార్డు తిరిగాము, అట్లే ఈరోజు 6వ వార్డు. రెండిట్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. అట్లే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని చెప్పి అందరికీ కోరిక ఉంది ఈసారి. దాని అట్లే కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ. నిన్న ఖాజానగర్లో 7 వార్డులు తిరిగాము. 7లో తిరిగితే స్పందన బ్రహ్మాండంగా ఉంది. లేడీస్ వచ్చి పురుషులు వచ్చి 443 మందిని కలిచావు. నిన్న లేడీస్ వచ్చి 481 మందిని కలిచావు. మళ్ళీ పురుషులు 19 వార్డు వచ్చి 429 మందిని కలిచావు. మొత్తం 1913 మందిని కలిచావు నిన్న ఓటర్ని. బ్రహ్మాండంగా స్పందన చెప్పారు. ఈసారి డెఫినెట్గా వేస్తామని చెప్పారు. తప్పకుండా ఈసారి సహాయం చేస్తామని చెప్పారు. డెఫినెట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డెఫినెట్గా ఎంపీ అవుతారు. ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు అవుతారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ అవుతారు. ఈరోజు కొరవ సాయంత్రం దాకా అవుతుంది, 8 దాకా అవుతుంది.